గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో భారతరత్న మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం 94వ జయంతి కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ అబ్దుల్ కలాం జీవితాన్ని ఆవిష్కరించారు. ప్రఖ్యాత అణు శాస్త్రవేత్తగా, మిజైల్ మ్యాన్ గా, రాష్ట్రపతిగా ఆయన దేశానికి చేసిన సేవలు మహోన్నతమని కితాబిచ్చారు. స్ఫూర్తిదాయకమైన అబ్దుల్ కలాం ఆశయాలను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సామాన్య కుటుంబంలో జన్మించి విద్య ద్వారా ఏ స్థాయికైనా సామాన్యుడు ఎదగచ్చనేటువంటి ఆలోచన కలిగించినటువంటి మహానుభావుడు అబ్దుల్ కలాం గారు. ఒక విద్యావేత్తగా, రాష్ట్రపతిగా, ముఖ్యంగా మిసైల్ మ్యాన్గా భారతదేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి, ముఖ్యంగా శాస్త్రీయంగా ఈరోజు మనందరికీ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి సాంకేతికను అందిపుచ్చుకున్నటువంటి మహానుభావుడు అబ్దుల్ కలాం గారు. ఈరోజు ఆడంబరం లేనటువంటి జీవితాన్ని గడిపి ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా నిలిచినటువంటి అబ్దుల్ కలాం గారి స్ఫూర్తిని ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువత అందిపుచ్చుకొని ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి మనస్తత్వంతో అబ్దుల్ కలాం గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆయన ఘనమైనటువంటి